నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ శైలజ. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. మ్యాట్రిమోని ఫేక్ అకౌంట్తో మోసాలు. నిందితుడిని అరెస్ట్ చేసిన పెద్దపల్లి జిల్లా NTPC పోలీసులు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. 684.850గా నమోదైన నీటి మట్టం. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత గ్రామంగా మరియపురం. సర్పంచ్ అల్లం బాలిరెడ్డి వెల్లడి. వికారాబాద్ RTO ఆగడాలను భరించలేకున్నాం బాబోయ్. కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన వాహనదారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మ్యాట్రిమోని ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అమ్మాయిలా మాట్లాడుతూ ఆపదలో ఉన్నానంటూ ఆర్థిక సాయం చేయాలని లక్షలు వసూలు చేసిన కేటుగాడని పెద్దపల్లి జిల్లా ZPTC పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏపీలోని కాకినాడకు చెందిన సూర్యప్రకాష్ జల్సాలకు అలవాటు పడ్డాడు. డబ్బులు సరిపోకపోవడంతో ఆన్లైన్ మోసాలకు పాల్పడుతుండేవాడని DCP అఖిల్ మహాజన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం గతంలో మౌనిక అనే యువతిని ప్రేమించి ఆమెతో గోవాకి వెళ్లి గ్యాంబ్లింగ్ గేమ్ ఆడేవాడు. వ్యాపారంలో సంపాదించిన డబ్బులు గేమ్లో పోగొట్టుకోవడంతో హైదరాబాద్కు మకాం మార్చాడు. ఈజీ మనీ కోసం మ్యాట్రిమోని ఓపెన్ చేసి మగువల పేరుతో ఫేక్ ID కార్డు క్రియేట్ చేసి పెళ్లి చేసుకుంటానంటూ అమాయకుల నుండి లక్షల రూపాయలు వసూలు చేశాడు. గోదావరి కనికి చెందిన సురేష్ అనే వ్యక్తి సూర్యప్రకాష్ వలలో పడి 8 లక్షల రూపాయలు అతని అకౌంట్కు పంపించాడు. ఆ తర్వాత పలుమార్లు కలిసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్ NTPC పోలీసులను ఆశ్రయించాడు. మరికొన్ని డబ్బులు కావాలంటూ సూర్యప్రకాష్ ఫోన్ చేయడంతో ఈ అవకాశాన్ని అదునుగా తీసుకొని పోలీసులు సూర్యప్రకాష్ని చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుండి 2 సెల్ ఫోన్లతో పాటు 14 లక్షల రూపాయలను రికవరీ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి బాధితులకు న్యాయం చేస్తామని DCP హామీ ఇచ్చారు. పరిచయం అయిన తర్వాత మాకు ఒక 3 acres ల్యాండ్ ఉంది. అమ్మగారి డబ్బులు వస్తాయి, కొంచెం మా నాన్నకి అర్జెంట్ అవసరం ఉంది, కొంచెం సీరియస్ ఉన్నది. 1 ఫైన్ డే మా నాన్న చనిపోయిందని కూడా చెప్పిండు. దాంతో కొంచెం ఎమోషనల్ గా ఇదైపోయింది. దానికి వచ్చినప్పుడు మనం అతన్ని ట్రాక్ చేసి ఇక్కడ చొరస్తాలో వెహికల్ చెకింగ్ లో అతన్ని పట్టుకున్నాం. జనరల్లీ అతని ట్రాన్సాక్షన్స్ NTPC పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో CI అండ్ ACP ఆధ్వర్యం ఒక అక్యూజ్ ని మనం పట్టుకున్నాము. అతని పేరు సూర్యప్రకాష్, సన్ ఆఫ్ సత్యనారాయణ. అతను అసలు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండి అతను బిలాంగ్ చేస్తారు. అతను ఏం చేశారు అంటే, ఒక మనం లోకల్ సురేష్ మొడెతుల సురేష్ యాదవ్ కాస్ట్ శాంతినగర్ NTPC అతనికి సమ్ 8 lakhs కలెక్ట్ చేశారు, చిటింగ్ చేశారు. ఎట్లా చేశారు అంటే, అతను ఒక తెలుగు మెట్రిమ్ అనే వెబ్సైట్ లో ఫస్ట్ తన ప్రొఫైల్ క్రియేట్ చేశారు. ప్రొఫైల్లో ఒక లేడీది ఫోటో పెట్టి అట్లా లేడీ లాగా అట్లా ఫోటో పెట్టేశారు. దాని తర్వాత ఒక యాప్, మ్యాజిక్ కాల్ యాప్ యూజ్ చేసి ఫోన్ చేసి దాంతో ఆటోమేటిక్లీ ఫీమేల్ వాయిస్ వస్తుంది. ఫీమేల్ వాయిస్ వచ్చిన తర్వాత అతనితో విక్టిమ్ తో మాట్లాడి అతని నుండి సమ్ డబ్బులు కలెక్ట్ చేశారు. ఫస్ట్ లవ్ చేశారు, ఫోన్తో కొన్ని ఫొటోస్ పంపించారు. ఫొటోస్ పంపిన తర్వాత ఒక కొంచెం ట్రస్ట్ వచ్చిన తర్వాత, లవ్ అఫేర్ డెవలప్ అయిన తర్వాత అతను డబ్బులు అడిగారు. మన విక్టిమ్ కూడా సమ్ అప్రాక్సిమేట్లీ 8 lakh rupees డబ్బులు ఇవ్వడం జరిగింది. మన విక్టిమ్ కాకుండా అతను ఆల్మోస్ట్ 20 to 25 మెంబర్స్ తో మాట్లాడుతున్నారు. ఇది మన ఫోన్ చెక్ చేసి మనకి తెలిసిపోయింది. ఇంకా మన విక్టిమ్ కాకుండా ఇంకా 3 వ్యక్తులు అతనికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అతని ప్రకారం సమ్ 23 lakhs rupees అతను కలెక్ట్ చేశారు వేరే పర్సన్స్ నుండి. దీనిలో ఇప్పుడు మనం 14 lakh rupees అతని నుండి ఫీజ్ చేయడం జరిగింది. దానిలో 7 lakhs మన విక్టిమ్ కి బిలాంగ్ అంటే అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఇప్పుడు ఆర్మీలో పని చేసిన అతను మోహన్, అతనికి సమ్ 4 to 5 lakhs అతనికి బిలాంగ్ డబ్బులు ఉన్నాయి. అదే మనం అతనికి కూడా, అతను ఇప్పుడు ఒడిశా బిలాంగింగ్ అండ్ వర్కింగ్ ఇన్ ఆర్మీ ఇన్ లక్నో, అతనికి కూడా లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళి FIR చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకా దాని కాకుండా ఇంకొక నెల్లూరు అతనికి కూడా ఎట్లయినా అతను డబ్బులు కలెక్ట్ చేశారు.
నెక్స్ట్ ఇంకొక అతని నుండి బెంగళూరు అతని నుండి కూడా సమ్ డబ్బులు కలెక్ట్ చేశారు. ఇట్లా లవ్ చేసి మేల్ ఫీమేల్ వాయిస్ బయట పంపి అంటే వాళ్ళు లవ్ చేసి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. అందరితో ఒక మనవి, ఎట్లయినా మీకు వెబ్సైట్స్ లో ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినప్పుడు మీరు ఫిజికల్ గా వెరిఫై చేయాలి. ఎట్లయినా ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు నార్మల్ ఐపీసీ క్రైమ్స్ ఎట్లా మనం ప్రోగ్రెస్ అవుతున్నాము సొసైటీ, ఐపీసీ క్రైమ్స్ తగ్గుతుంది. బట్ చీటింగ్ క్రైమ్స్, వైట్ కాలర్ క్రైమ్స్, ఆన్లైన్ క్రైమ్స్ ఇది పెరుగుతుంది. సో మనకి దానికి 2.5 ఏళ్ల క్రితమే తమ గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించామని వరంగల్ రూరల్ జిల్లా గ్రీస్కొండ మండలము మరియపురం సర్పంచ్ అల్లం బాలిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ పై జూలై 1 నుంచి నిషేధాన్ని విధించిందని, కానీ తమ గ్రామం ఎప్పుడు ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఆవిర్భవించిన విషయాన్ని ఆయన మీడియా ఎదుట గుర్తు చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు జ్యూట్ బ్యాగులు అందజేశారు. మహిళలు, ప్రజలు భాగస్వామ్యంతో పలు కమిటీలు ఏర్పాటు చేసుకుని అన్ని రంగాలలో గ్రామాన్ని అభివృద్ధి పరిచామని అన్నారు. ఉత్తమ పంచాయతీగా రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. వీడు గ్రామ కమిటీ అధ్యక్షుడు. వాళ్ళందరూ మండల మంచిలా వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురం సర్పంచ్ అల్లం బాలరెడ్డిని మాట్లాడుతున్నాను. మా గ్రామానికి 22-23 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీగా మా గ్రామానికి అవార్డు ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుకి ఇవ్వడానికి కారణాలలో అనేక కారణాలలో ఒక కారణం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మేము ప్రకటించుకోవడంతో పాటు గత 2.5 సంవత్సరాలుగా మేము ఆచరిస్తున్నాం దీన్ని. అదొక కారణం మాకు ఈ అవార్డు రావటం కోసం. ఈ ప్లాస్టిక్ రహిత గ్రామం అంటే కేవలం ప్రకటించుకోవడం కాదు, ఆచరిస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ జనపనార సంచుల్ని కూడా గత 3 సంవత్సరాలుగా నేను ఆంధ్ర ప్రాంతంలో ప్రింటింగ్ వేయించి గ్రామానికి తీసుకొచ్చి మా గ్రామ ప్రజలందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా నేను పంచుతున్నాను. దీన్ని అర్థము మా గ్రామ ప్రజలు ఎప్పుడైనా బయటికి షాపులకు వెళ్ళేప్పుడు ఇంటి దగ్గర నుంచి ఈ సంచులు పట్టుకొని వెళ్ళాలి. షాపులు వాళ్ళు ఇచ్చేటువంటి ప్లాస్టిక్ సంచులు తీసుకోకుండా కూరగాయలు కానివ్వండి, ఏదైనా వస్తువులు కానివ్వండి ఈ సంచిలో తెచ్చుకోవాలి అనేటువంటిది దీని ఉద్దేశం. మా గ్రామ ప్రజలు కూడా దీన్ని ఆచరిస్తున్నారు. అందరినీ నేను అభినందిస్తున్నాను. మా గ్రామంలో కూడా ప్లాస్టిక్ కూడా ప్రతి వారం మేము ఏరివేస్తాం. అందుకనే మా ఊరు ప్లాస్టిక్ రహిత గ్రామం. అందరికీ కూడా నేను అన్ని గ్రామ ప్రజలు కూడా ఇదే మాదిరిగా చేసినట్లయితే చాలా బాగుంటుంది. ఇటీవల 1వ తారీఖున ఈ నెల 1వ తారీఖు నుంచి ప్రభుత్వం కూడా ఈ ప్లాస్టిక్ నిషేధించింది. చాలా కొంచెం ఆలస్యంగా అయినప్పటికీ ఇది చాలా మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తున్నాను. దీన్ని అందరూ ఆచరించి భవిష్యత్ తరాలకి ఇది పర్యావరణ రక్షణకి ఇది ఎంతో అవసరం. ఇది అందరూ కూడా దీన్ని ఆచరించవలసిందిగా కూడా నేను కోరుతున్నాను. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను 684.850గా నమోదైంది. ఇన్ఫ్లో 32.553 క్యూసెక్యులు, అవుట్ఫ్లో 84 క్యూసెక్యులుగా ఉంది. పదవాడు
వికారాబాద్ ఆర్టీఓ భద్రునాయక్ ఆగడాలను భరించలేమంటూ ఆర్టీఓ కార్యాలయం ముందు పలువురు వాహనదారులు ఆందోళనకు దిగారు. పట్టుకున్న వాహనాలకు చలాన్లు వేయకుండా డబ్బులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఆర్టీఓ తనను బండబూతులు తిడుతున్నాడంటూ కొద్ది రోజుల కిందట ఓ వాహనదారుడు చైన్ గోమూల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు అతనిపై అధికారులు చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. यहाँ पर इतना जुल्म हो रहा है कि गरीब आदमी जी नहीं सकता है। ऑटो वाला डेली 400 रुपये कमाने वाला उसको 40,000 रुपये फाइन दिया जाता है। उसके बाद फाइन के बाद भी फाइन कैसा किया जाता है, जबकि आरटीओ फाइन करने के बाद उसके चालान जो ले लेके रिलीज करना गाड़ी, ऐसा नहीं होता यहाँ पे। आरटीओ का चालान भी देना, इसके बाद आरटीओ सबको 15-20 हज़ार रुपये देना, उसके बाद जाके गाड़ी रिलीज होती है। 8 दिन मेरी गाड़ी अंदर है, पूरे 3 क्विंटल ज़्यादा था तो माइंस को लेके साहब 3 क्विंटल का फाइन भरे, इसके बाद इनका फाइन भरे, इसके बाद बोले नहीं गाड़ी नहीं छोड़ता मैं। माइंस वाले आके बोलना, माइंस वाले क्यों बोलेंगे भाई, माइंस कानूनन क्या है, ऑफ लोड करना, ऑफ लोड करने के लिए एक के पास 12-12 हज़ार रुपये ली, ऐसे 12 गाड़ियों को पकड़े, ऐसे बहुत है डेली। ऐसी जिनका काम क्या है, चिडम्बली पे गाड़ियाँ रोकना, लेके आना, यहाँ पे पैसे ले लेना, नहीं तो फाइन करना, पैसे दिए वाले का पैसे ले लेना, या नहीं तो फाइन करके अंदर डाल देना गाड़ी। 8 दिन 4 दिन 5 दिन 15 दिन गाड़ियाँ अंदर रखना, ये प्रॉब्लम है। भद्रू नायक का नाम है, 3 साल से यहाँ पे विकाराबाद का जीना हराम करे हर गरीब आदमी। यहाँ पे जितने ऑटो वाले हैं, बाइक वाले हैं, 4 व्हीलर, हर आदमी परेशान है। हम ट्रांसपोर्ट मिनिस्टर से और केटीआर साहब से खास करके गुजारिश करते हैं कि इनका फौरन ट्रांसफर किया जाए, वरना इनका ट्रांसफर नहीं होगा जब तक हम धरना देते रहेंगे और पूरे गाड़ियाँ रोकेंगे। विकाराबाद भर के 7 के गाड़ियाँ नहीं चलने देंगे। ये आपसे गुजारिश है, ये जुल्म ज्यादती जो हो रही है हम पे, बहुत ज्यादा जुल्म हो रहा है, इसको बर्दाश्त नहीं कर सकते। लोग क्या क्या खुदकशियां करने को तैयार है, लोग जमीना बेच लिए, जमीना ऑटो छोड़ दिए, गाड़ियां बेच लिए। इनके डर को विकाराबाद को कोई किराया करने वाला नहीं है। ये इतने आरटीओ साहब इतने तंग करके रखे हुए, शायद ही हमारी लाइफ, मेरी उम्र 60 साल के ऊपर है, आज तक ऐसे आरटीओ को नहीं देखे, इतना जुल्म करने वाला आदमी नहीं देखे। ये जुल्म नहीं करना चाहिए। ये केसीआर की गवर्नमेंट है या बीजेपी की गवर्नमेंट है, ये गवर्नमेंट इस पे एक्शन लेकर फौरी इनका ट्रांसफर करना चाहिए। दिया है मेरा फोन में 5,000 पैसे आरटीओ साहब को फोन मांग रहा हूँ। आज 25 दिन से मेरे को दौड़ा रहा है, मैं 8 दिन से रोड पे सो रहा हूँ। मैं घर जाने के लिए सेठ भी मेरा छुट्टी कर दिया, अब फोन अभी तक नहीं दिया। गाड़ी पर केस होने के बाद 25 दिन कौन आरटीओ फोन रखता ड्राइवर को। मैं अभी तक जोरू बच्चे से घर बात नहीं किया हूँ साहब, और अभी तक मेरा फोन रखा है। 5,000 फोन में पैसे है कवर में पीछे, अभी तक फोन नहीं दिया है मेरा। वीरेंद्र यादव बिहार से हूँ साहब, 2200 किलोमीटर है हैदराबाद से। आरटीओ विकाराबाद का है साहब, बद्री नायक। नहीं तो आरटीओ साहब आएगा, उसका गाड़ी तर मैं अपना जान दे दूंगा साहब। घर क्या लेके जाऊंगा, आज 1 हफ्ते से रोड पे सो रहा हूँ। हाँ, ये बारिश में मेरा यहाँ न रूम है, न तो और कुछ है, न मेरा इधर घर है, कुछ भी नहीं है। खाना खाने के दिक्कत होता साहब, पैसे 1 रुपया नहीं है, फोन नहीं है मेरे पास। 20 दिन से मेरा गाड़ी पर केस होने के बाद फिर भी 25 दिन से फोन रखा है कवर में, मेरा 5,000 पैसे। मैं इतना रिक्वेस्ट कर रहा हूँ आरटीओ साहब से कि पैसे कम से कम दे दो, फोन रख लो, मैं गाँव चला जाएगा। తెలంగాణ కోసం అమరుడైన దొడ్డి కొమురయ్య బాటలో అందరూ నడవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలం గొల్లకుర్మ యాదవ సంఘం అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ పిలుపునిచ్చారు. భూస్వాములకు రజకారుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు కొమరయ్య 76వ వర్ధంతి వేడుకలు మండల కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండ్లం నర్సయ్య, సర్పంచ్ గాండ్ల సవితి, తెరాస మండల అధ్యక్షుడు బోంపల్లి సురేందర్రావు కొమరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఒకసారి చూడనా? ఓకే ఓకే జోహార్ జోహార్. ఆయన కొట్టాలా, జీరో కొట్టారా? సరే సార్ చేస్తుందట. రమ్మనే ఓకే డన్. చక్కగా వేరే పాట అయిపోలే ఇంకా. నమస్తే. హలో
76 వర్ధంతి అన్ని కుల సంఘాలు ముస్లిం మండలి గ్రామ శాఖలు అన్ని కులాలు మద్దతుని 76 వర్ధంతి ఘనంగా చేసుకుంటున్నాము. ఆయనే ఆనాటి కాలం నాడు ఎదురు పోరాడి నిలిచి ఆయనే పోరాడి నిలిచిన దొడ్డి కొమరయ్య అన్ని కులాలు మద్దతు ఇచ్చి వల్ల అన్ని ఎప్పుడు కూడా ఆయనది వర్ధంతి ఎప్పటికీ ఘనంగా చేసుకోవాలని మా గొల్ల కుర్మల యాదవులము కోరుతున్నాము. అందరూ కూడా అన్ని కులాలు కూడా మద్దతు ఇవ్వాలని అన్ని సంఘాలు అన్ని పార్టీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా మద్దతు ఇచ్చిన దానికి నా యొక్క విజ్ఞప్తి కృతజ్ఞతలు కోరుకుంటున్నాను. సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి 76వ వర్ధంతి సందర్భంగా వచ్చిన వివిధ పార్టీ నేతలు కానీ కుల సంఘాల పెద్ద మనుషులు కానీ వచ్చినందుకు వీళ్ళందరికీ ముఖ్యంగా నమస్కారం చేస్తూ మరి దొడ్డి కొమరయ్య గారి ఆశయాలను ఆయన ఆలోచనలు ముందుకు కొనసాగిస్తూ మేము కూడా గొల్లకుర్మలము ముందుకు పోతామని. వరంగల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న అనేక పథకాలు చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి 22వ డివిజన్ ప్రాంతానికి చెందిన వారంతా తమ పార్టీ తీర్థ పుచ్చుకున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ననపనేని నరేందర్ అన్నారు. ఈ నియోజకవర్గంలో మరి ఈ ప్రజల పక్షాన నియోజకవర్గ ప్రజల పక్షాన వారికి స్వాగతం ఇప్పుడే మన విజయభాస్కర్ అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ డివిజన్ లో మన పార్టీలకు మరి అట్లాంటి నాయకులను మనం నమ్ముకొని మన కూడా వచ్చినట్టు మరి ఈ మనకు పిచ్చి తీసుకుంటాడు వాడిన. ఎందుకంటే ఈ ప్రభుత్వం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 22వ డివిజన్ సోదరుడు మాగులపు విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన భారీ చేరికలు చేరడం జరిగింది. ఇక్కడ దళిత కాలనీలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున కూడా ఎవరైతే గత 50-60 సంవత్సరాల నుండి ఇక్కడ రాజకీయాలు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో చేరడమే కాదు, వారందరూ కూడా మా వాడ బాగుపడాలి, మా ప్రాంతంలో ఉన్న బిడ్డలందరూ బాగుపడాలి, తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు చేసేటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందరికీ వెళ్తున్నది, అందరినీ సమానంగా చూస్తున్నారు. కాబట్టి మా బతుకులలో కూడా వెలుగునిప్పులు కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలో వస్తామని వారు వాలంటరీగా స్వచ్ఛందంగా ఈరోజు చేరినటువంటి మాకు ఇక్కడ ఈరోజు చేరినటువంటి లలిత గారు కానీ మహమూద్ గారు కానీ అదేవిధంగా ప్రకాష్ గారు కానీ సొచ్చు ప్రభు వీళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది కూడా చేరడం జరిగింది. వాళ్ళందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి వెల్కమ్ చేస్తూ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని ఖానాపూర్, పెంబి, కడం, దస్తూరాబాద్ మండలాల ప్రజల కోసం జిల్లా కలెక్టర్ ప్రజా ఫిర్యాదు కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండలాల నుంచి వచ్చిన పలువురు తమ సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చారు. వాటిని అధికారులకు ఇచ్చి వారి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజాపంత నాయకుడు నంది రామయ్య ఆధ్వర్యంలో భారీగా ర్యాలీతో వచ్చి ఫిర్యాదులు చేశారు. పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, పొడు సాగుపై అటవీ అధికారులు దౌర్జన్యం ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బొడ్డనకుంట కప్పలకుంటను కబ్జాకు గురైతుందని గౌరవ కలెక్టర్ గారికి గ్రేన్స్ ద్వారా గంగపుత్ర సంఘం తరపున గతంలో ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ గారికి, మున్సిపల్ వాళ్లకు చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు సర్వే చేస్తున్నారు, కబ్జా అయిందని చెప్తున్నారు కానీ కబ్జాను వెలికి తీయలేక పోతున్నారు. దానికి మేము ఈ రోజు గంగపుత్ర సంఘం తరపున వచ్చి గౌరవ కలెక్టర్ గారికి కప్పలకుంట, బొడ్డనకుంట పూర్తిగా కబ్జా గురైనాయి సార్, వీటి తొందరగా వెలికి తీయాలి. గతంలో సర్వే చేసిర్రు, కబ్జా అయిందని చెప్తున్నారు అధికారులు కానీ ఆ కబ్జాను ఎందుకోసం వెలికి తీస్తలేరో మాకు అర్థమైతలేదు. వాటి వెనుక మరి ఎవరైనా పెద్దవాళ్ళు కబ్జా చేసి పెద్ద మొత్తంలో అధికారులకు ఏమైనా ముట్ట చెప్తున్నారు కావచ్చు అని చెప్పి మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే కావాలని చెప్పి కబ్జా సర్వే చేస్తున్నారు, సర్వే చేసిన తర్వాత కబ్జా అయిందని క్లియర్ గా చూపించిన తర్వాత దాన్ని ఎందుకు తీయలేకపోతున్నారు. కావున ఈ రోజు గౌరవ కలెక్టర్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. గౌరవ కలెక్టర్ గారు దీనిపై తక్షణ చర్యలు తీసుకొని తక్షణంగా కబ్జా ఎంత వరకు కబ్జా అయిందో దాన్ని టోటల్ గా వెలికి తీసి గంగాపుత్రులు ఆధారపడ్డటువంటి కప్పలకుంట, బొడ్డనకుంట జీవనం దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి పూర్తిగా. నిర్మల్ జిల్లా కడం మండలం అంబర్పేటలో కుక్కలు తరమడంతో అడవి నుంచి చుక్కలదుప్పి గ్రామంలోకి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు సర్పంచ్ సహకారంతో దానిని రక్షించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చుక్కలదుప్పికి ప్రథమ చికిత్స అందించి మళ్లీ అడవిలో వదిలిపెట్టినట్టు కడెం రేంజ్ అటవీ అధికారి చోలే అనిత తెలిపారు. చూస్తారా జరుగు దుప్పులతో బతికి నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని కప్పలకుంటలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా అధికార పార్టీ నాయకులు గత వారం రోజుల నుండి వేల క్యూబిక్ మీటర్ల మొరాన్ని అక్రమంగా తవ్వేస్తున్నారని బీఎస్ఎఫ్ మాజీ హెడ్ కానిస్టేబుల్ చౌకత్ పాషా పలువురు విద్యానగర్ కాలనీ వాసులు ఆరోపించారు. కుంటలు, చెరువుల్లో మొరం తవ్వకాలు చేయాలంటే సంబంధిత మైనర్ ఇరిగేషన్ అధికారుల అనుమతి పత్రాలతో సహా మైనింగ్ అధికారుల అనుమతి ఉండాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రాజకీయ పలుకుబడితో ఇష్టానుసారంగా మొరం తవ్వకాలు అక్రమంగా కొనసాగిస్తున్నారని మీడియాకు తెలిపారు. ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తవ్విన తవ్వకాలకు క్యూబిక్ మీటర్లలో లెక్కించి తవ్విన వారిపై కేసులు పెట్టి జరిమానా విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఖానాపూర్ విద్యానగర్ కప్పల్గుంట వాసిని నేను. ఇక్కడ ఎలాంటి అధికారుల అనుమతి లేకుండా, ఎలాంటి పర్మిషన్లు లేకుండా అక్రమంగా తవ్వకాలు తవ్వుతున్నారు కప్పల్గుంటలో. దీనిలో ఏ నాయకులు కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. ఎక్కడ ఫిర్యాదు చేసినా కానీ వినడం లేదు. ఈ మొరము అమ్ముకొని పైసలు అవి జమ చేసుకుంటున్నారు. దానికి గవర్నమెంట్కు సంబంధించిన రోడ్లు కానీ ఆనకట్టలు కానీ దాని మీద ఇవి మొరం యూజ్ చేయడం లేదు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 64వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట 17వ మహాసభలలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి వెళ్లిన మంత్రి అదే వేదికపై వేలాది మంది ఎన్ఆర్ఐలు, మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదిరెడ్డి, గాదరి కిషోర్, ఆటా ప్రతినిధులు తదితరుల సమక్షంలో కేక్ కట్ చేశారు. మంత్రికి వారంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మ్యాట్రిమోని ఫేక్ అకౌంట్తో మోసాలు, నిందితుడిని అరెస్ట్ చేసిన పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పోలీసులు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు, 684.850గా నమోదైన నీటి మట్టం. అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత గ్రామంగా మరియపురం, సర్పంచ్ అల్లం బాలిరెడ్డి వెల్లడి. వికారాబాద్ ఆర్టీఓ ఆగడాలను భరించలేకున్నాం బాబోయ్, కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన వాహనదారులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.